హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు అయితే స్టిచ్చింగ్ వీడియో అండి. ఈ స్టిచ్చింగ్ వీడియోలో చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజు కట్ చేసాం కదా, అది ఈరోజు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాం అనమాట. స్టిచ్చింగ్ వీడియో ఇది. నేను లైనింగ్ అంతా కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ మొత్తం జాయింట్లు వేసేసాను. లైనింగ్ జాయింట్లు వేసేటప్పుడు మధ్యలో కనుక ఇలా లూజ్ కుట్టు వేసుకుంటే నెక్ కింద మనకి లైనింగ్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువగా లూజ్ రాదనమాట. లూజ్ రాకుండా సమానంగా ఉండిద్ది. అయితే ఇప్పుడు ఫస్ట్ నేనైతే బ్లౌజు ఎలా కుడతానో మీకు ఇది చూపిస్తాను, చూడండి. దానికోసం ఫస్ట్ వచ్చేసి నడుము పట్టి అయితే వేస్తున్నాను. బ్యాక్ పార్ట్కి నడుము పట్టి 2 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ అనమాట. ఇలా అది కుట్టేసిన తర్వాత పైన అనుగుడు కుట్టు కూడా వేయాలి లైనింగ్ మీద. ఇలా వేయటం వల్ల నడుము పట్టి అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు 2 డాట్స్ అనేవి సమానంగా వేసుకోండి. హైట్కు పొడవు వచ్చేసి మనకి షోల్డర్కి ఎదురుగా రావాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి షోల్డర్కి ఎదురుగా రావాలి. అలాగే ఒక పావించు అనమాట, పావించు ఖర్చుతోటి క్రాస్గా వేసుకోవాలి. 2 కూడా షోల్డర్కి ఎదురుగానే రావాలి. ఇలా 1కి 2 సార్లు చూసుకోండి. ఇలా మన షోల్డర్కి ఎదురుగా పట్టుకున్నప్పుడు మిగిలిన క్లాత్ అనేది సమానంగా వచ్చిద్ది. ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒకటి ఎలా వేసామో రెండోది కూడా అలాగే పావించి వెడల్పుతో ఖర్చు పెట్టేసి ఇట్లా క్రాస్గా రావాలన్నమాట. కింద మనం ఎక్కువగా పట్టుకుంటాం కదా, పైకి వచ్చేటప్పటికి తేలిపోవాలి. బ్యాక్ పార్ట్ అయితే మనకి పని అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి. ఇట్లా క్రాస్గా బ్లౌజులు, చీరల బ్లౌజులు క్రాస్ పోతాయి కదా, ఆ క్రాస్ అనేది మనం డిజైన్ వేరుగా ఉంది కదా, ఆ డిజైన్ వేరుగా ఉండేది లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైట్ చెంగు కింద పోయిద్ది కదా, అలా ఉంటుంది. ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్కింగ్ వేసుకుందాం. ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ కాబట్టి ఇలా మొత్తం 2 సరిగ్గా సమానంగా పెట్టేసుకొని మామూలుగా మనం 1.5 ఇంచులు వెడల్పు అయితే ఏ సైజు వరకైనా సరిపోయిద్ది. కానీ చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఉక్సులు పట్టీకి అలాగే మెయిన్ డాట్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. క్లాత్ అక్కడికి ఆ 2 అనేది అది 3 ఇంచుల వెడల్పు మాత్రమే పెట్టాను. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరిపోయిద్ది అంటారు కదా, కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు సరిపోదు, 4 ఇంచుల దాకా పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనం చూసుకుంటే కరెక్టా కాదని కూడా తెలిసిద్ది. ఇప్పుడు 1.5 ఇంచుల వెడల్పుతో పెడితే 3 ఇంచులు అయ్యిద్ది కదా, ఆ 3 ఇంచులు అయితే సరిపోదన్నమాట చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు. అది ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు అర్థమయ్యిద్ది. షోల్డర్కి ఎదురుగా రావాలి మెయిన్ డాట్ అనేది. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మధ్యలోకి వేస్తామో ఇలా ఫ్రంట్ కూడా అలాగే వేసుకోవాలన్నమాట. అది చూపిస్తున్నా చూడండి. కిందదేమో అవతలకు ఉందన్నమాట, అది 1.5 ఇంచుల వెడల్పుతో పెట్టింది, అంటే 3 ఇంచులతోటి. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ ప్రకారమే చూసాం కదా, 2 ఇంచుల వెడల్పు ఉండాలన్నమాట కింద ఖర్చు అనేది. 2 ఇంచుల వెడల్పుతోటి ఇట్లా 3 ఇంచులు పొడవు క్రాస్గా ఇలా పైకి తేలిపోవాలి కుట్టు. అది నేను మార్కింగ్ వేసా కదా, ఎలా కుట్టానో అలా మార్కింగ్ వేసాను. ఇప్పుడు దీన్ని ఇట్లా 2 సగాలు పట్టుకుంటే మనకి కార్నర్ తెలిసిపోయిద్ది అనమాట. మెయిన్ డాట్ ఎప్పుడైతే కరెక్ట్గా వేస్తామో మనం ఈ పక్కన వేసే 2 డాట్స్ కూడా మనకు కరెక్ట్గా చూపిస్తాయి. ఎంత గ్యాప్ రావాలో రెండిటికి కూడా సమానంగా వస్తుంది అన్నమాట గ్యాప్ అనేది. ఇప్పుడు ఈ 2 డాట్ని ఇలా పట్టుకోవాలి.
ఎప్పుడైనా మెయిన్ డాట్ కరెక్ట్గా వేస్తే మిగిలినవి 2 కూడా ఆటోమేటిక్గా వేసేసుకోవచ్చు. గ్యాప్ కూడా సమానంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక పావించి మాత్రమే పట్టేసుకొని చివరికి వచ్చేసరికి తేలిపోవాలి. అయితే ఇట్లా డాట్స్ వేసేటప్పుడు అయితే గుర్తుపెట్టుకోండి, మీరు లైనింగు ఒరిజినల్ రెండిటికి కలిపి కుట్టు పడుతుందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే పైన ఒరిజినల్ క్లాత్ అనేది లూజ్ వచ్చేసిద్ది. అలా రాకుండా రెండిటికి కుట్టు పడుతుందా లేదా అని చూసుకొని కుట్టుకోవాలి. నాకైతే సమానంగా వచ్చినాయి. మెయిన్ డాట్కి ఖర్చు ఉంది కదా, దాన్ని అయితే పైకి మడత పెట్టేసి ఒక కుట్టేయండి. అది ఇట్లా షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు దాంట్లో పడకూడదు అనమాట. దాంట్లో పడితే ఫిట్నెస్ అనేది పోయిద్ది. ఇట్లా షేప్ బెల్ట్ కూడా కుట్టేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా మనం కాజాల పట్టీ వైపు నుంచి అది చూసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే వచ్చిద్ది షేప్ బెల్ట్ అనేది. ఇట్లా మళ్ళీ పైన ఒక కుట్టు వేసేయాలి. అలా కుట్టేయటం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం లైట్గా క్రాస్ తీసేసుకోండి. ఇప్పుడు అలాగే మనం రెండో దాన్ని కూడా కుట్టేద్దాం. సేమ్ దీనికి కూడా మనం అలాగే ఘాట్లు పెట్టేసాం కదా, కరెక్ట్గా షోల్డర్ ఎదురుకి ఇలా చూసుకోండి. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ అనేది సరిగ్గా రాకపోతే బ్లౌజ్ అనేది పాడైపోయిద్ది. వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట, అప్పుడు వేసుకోలేరు. ఇక్కడ 2 ఇంచుల వెడల్పుతో కనుక మనం మెయిన్ డాట్ వేస్తే కరెక్ట్గా సరిపోయిద్ది. అలాగే ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసామనేది కూడా వీడియో ఉంది, కావాలని డౌట్ కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. మీరు కటింగ్ వీడియో కూడా చూస్తే స్టిచ్చింగ్ కూడా అర్థమైపోయిద్ది అన్నమాట. మెయిన్ మనం కటింగ్లో మార్పులు చేసుకుంటే స్టిచ్చింగ్ చిన్న చిన్న మార్పులు అన్నమాట. ఇట్లా మెయిన్ డాట్ దగ్గర ఎంత కొలత చూసుకోవాలి. అలాగే డాట్స్కి అదిగో ఇలా చూసుకోండి. ఒకవేళ 2 క్లాతులు సమానంగా రాకపోతే ఇట్లా సరి చేసుకొని కుట్టేసుకోండి. అప్పుడు మనకి రెండిటికి కూడా కలిపి సమానంగా కుట్టుపడిద్ది ఇలాగా. అలాగే బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చాలా వివరంగా చెప్పాను. అది కూడా చూడండి, మీకు బాగా అర్థమైద్ది. షేప్ బెల్ట్ కూడా దీనికి కూడా సేమ్ అలాగే ఒక షేప్ బెల్ట్ వచ్చేసి కింద నుంచి కుడతామన్నమాట. ఇటు రైట్ సైడ్ వచ్చేటప్పటికి పై వైపున షేప్ బెల్ట్, కిందన బాడీ పార్ట్ అనమాట. ఇలాగ మళ్ళీ దానిలాగే ఇట్లా సమానంగా వచ్చినాయా లేదా అని చూసుకోండి. ఎందుకంటే మనం 2 కలిసి కట్ చేసాం కదా, ఒకవేళ జాయింట్లు వేసేటప్పుడు అంటే షేప్ బెల్ట్ తిరగేస్తాం కాబట్టి ఏమైనా హెచ్చు తగ్గులు ఉందా అని చెప్పి చూసుకోండి. ఇలా చూసుకుంటే మనకి ముందే ఇబ్బంది ఉండదు అన్నమాట. ఏ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. దీనికి కూడా ఇప్పుడు కాజాల పట్టీకి కూడా ఇట్లా లైనింగ్ ఒరిజినల్ 2 కలిపి తీసుకోండి. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ జాయింట్ వేసేసి ఇలాగా దాన్ని ఇట్లా కింద వైపు తిప్పేసి పైన కుట్టు వేసేయండి. పైన లాస్ట్ వరకు చివరన కంపల్సరీ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎండింగ్ అనేది కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి కుట్టేటప్పుడు. అప్పుడు ఏంటంటే మనం వేసిన కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టి, నేనైతే ఉక్సులు పట్టి లెఫ్ట్ సైడు, కాజాల పట్టి రైట్ సైడు ఉంటాయి. కాజాల పట్టీకి స్ట్రైట్ పీస్ వేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టీ వైపు అయితే కొంచెం క్రాస్ ముక్క వాడండి. మనకి క్రాస్ ముక్క వాడితే అది నీట్గా వచ్చిద్ది అనమాట. మనం మళ్ళీ మధ్యలో మడత పెట్టే పని లేకుండా ఉంటుంది. ఇలా క్రాస్గా ఉన్న ముక్కనైతే తీసుకొని కుట్టేయండి. ఇట్లా మళ్ళీ పైన వచ్చేసి అనుగుడు కుట్టు వేసి
కుట్టు వేసేసుకొని ఇలా వేయటం వల్ల ఉక్సులు కుట్టేటప్పుడు గట్టిగా ఉండిద్ది అనమాట. ఇట్లా డబుల్ ఫోల్డింగ్ 2 మడతలు పెట్టేసి చివరన ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని కింద కూడా 2 మడతల మీద వేసేసుకోండి. ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చివరన మధ్యలో కూడా కొంచెం రఫ్ ఇవ్వండి. దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి చూడండి 2 సమానంగా వచ్చినాయి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్లు అనేది జాయింట్ చేద్దాం. ఇది ఫస్ట్ కాజాల పట్టి వైపు ఉన్నది జాయింట్ వేసుకుందాం. డబుల్ కుట్టు వేసేసేయండి ఒకేసారి. ఇలా 2 సమానంగా షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అనేది సమానంగా పెట్టి 1 పాదం ఇంచు ఖర్చుతోటి డబుల్ కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా జాయింట్లు వేసేసుకుందాం. హ్యాండ్స్కి ఎల్లో కలర్ వచ్చింది కదా, మనం కట్ చేసేటప్పుడైతే క్రాస్ తీయను కదా, నేను ఇలా జాయింట్లు వేసేటప్పుడు అనేది క్రాస్ అనేది తీసాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసుకున్నాం. హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు ఇట్లా షోల్డర్ దగ్గర వేసిన కుట్టు అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టు పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. మనం చంకలోతు తీసింది అనేది ఫ్రంట్ పార్ట్ వైపు రావాలి. ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు పెట్టేసుకోండి. దారం అయితే ఊడిపోతుంది. అక్కడ సూదికి దారం ఎక్కిస్తుంటే భలే ఎక్కిస్తున్నాం అని అంటున్నారు, కానీ అది మనకి చెయ్యికి అలవాటు అనమాట. మనం డైలీ చేసే పని కదా, మనం అది కంటికి కనిపించకపోయినా కూడా అలా ఎక్కేసిద్ది దారం. కొత్తగా చూసేవాళ్ళైతే దారం వెంటనే ఎక్కిచ్చే సూదిలో నీ కళ్ళు బాగా కనపడుతున్నాయి అని అంటారు. అది చేతికి ఆయనకి ఉన్న అలవాటు అనమాట. అట్లా చేసి మనకి అలవాటైన పని ఈజీగానే ఉండిద్ది. ఇలా షోల్డర్ మధ్యలో నుంచి కనుక పెట్టుకుంటే 2 వైపులా కూడా సమానంగా వచ్చిద్ది. అంటే ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా మనం మధ్యలో ఘాటు పెడతాం కదా, అక్కడి నుంచి షోల్డర్ మధ్యలోకి పెట్టి స్టార్ట్ చేసుకుంటే 2 వైపులు అనేది సమానంగా ఉండిద్ది. ఇట్లా ఒకేసారి డబుల్ కుట్టు కూడా వేసేసుకోండి. అయిపోయింది. ఒక హ్యాండ్ అయితే చూడండి ఎలా వచ్చిందా. ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే చేసుకుందాం. జాయింట్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, షోల్డర్ మీద వచ్చిన ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వైపుకు ఉండాలి. ఇట్లా లోతు అనేది తీసుకున్నాక ఖచ్చితంగా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మధ్యలో నుంచి ఇటువైపున ఇట్లా మనకి కిందకి పడిపోతే మనం కుట్టే క్లాత్ అనేది మనకి చాలా బరువుగా అనిపించింది. అది అనేది టేబుల్ మీదే ఉందంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. చేతితో జరుపుకుంటూ కుట్టుకోవాలి. అయితే హ్యాండ్స్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కడ లాగకుండా సాగదీయకుండా కుట్టేసేయండి. తిప్పి ఇలాగ మళ్ళీ కుట్టు వేసుకుంటే ఒకేసారి డబుల్ కుట్టు అనేది వచ్చేసిద్ది. మళ్ళీ ఇటువైపు కూడా సరి చేసుకొని 2 సమానంగా ఉండాలన్నమాట. జాయింట్లు వేసేటప్పుడు 2 ఖర్చులు సమానంగా పుట్టుకొని పాదం ఇంచు ఖర్చు మాత్రం వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పి మళ్ళీ అలా దానిపైనే కుట్టు వేస్తే మనకి 2వ కుట్టు కూడా 2వ వైపు కూడా పడిపోయిద్ది అనమాట. మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చి ఆపేయచ్చు. అయిపోయింది. ఎంతో ఈజీగా వేసుకోవచ్చు ఇలా షోల్డర్ మధ్యలో నుంచి కనుక పెడితే. ఇప్పుడైతే మనం దీనికి పైపింగ్ వేద్దాము. పైపింగ్ కోసం సింగిల్ పాదం అయితే పెడుతున్నా నేను. సింగిల్ పాదం పెట్టుకొని పైపింగ్ వేస్తాను. సింగిల్ పాదం పెట్టి ఏం లేదు, అక్కడ ఒక స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ తీసేసి లూజ్ చేయగానే ఆ ఉన్న పాదం కిందకు వచ్చేసిద్ది. ఇప్పుడు మనం కావాల్సిన పాదం పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టాను. ఇట్లా ఒకవైపున
జాయింట్ వేసుకొని ఒకవైపున నేను అంచు కూడా కుట్టలేదన్నమాట, కుట్టకుండానే ఇలా వేస్తున్నాను. ఇలా లైనింగ్ క్లాత్ కాకుండా ఇది ఎల్లో కలరు హాఫ్ పట్టు క్లాత్ అన్నమాట. హాఫ్ పట్టు క్లాత్ అయితే పైపింగ్ వేయడానికి చాలా సన్నగా వచ్చింది. ఇలా నెక్కుకి మనం మెడపట్టి ఎలా అయితే వేస్తామో అలాగే కుట్టేసుకోవాలి. అయితే మనం పైపింగ్ ముందుగానే రెడీ చేసుకున్నాం కాబట్టి ఆ పైపింగ్ మాత్రమే పైకి కనపడిద్ది. ఆ పైపింగ్కి పక్కనే, ఆ థ్రెడ్కి పక్కనే కుట్టుబడేటట్టుగా చూసుకోవాలి. సింగిల్ పాదం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, కరెక్ట్గానే కుట్టు వచ్చేసిద్ది. షోల్డర్ దగ్గర కొంచెం మందంగా ఉండిద్ది కదా, ఎందుకంటే అక్కడ 2 షోల్డర్లు జాయింట్లు వేస్తాం కాబట్టి అక్కడ కొంచెం మందంగా ఉంటుంది. అప్పుడు కొంచెం పాదం లేపితే మనకి వచ్చేసిద్ది ఈజీగానే, టైట్గా పట్టేయకుండా. చివర్లో ఖచ్చితంగా రఫ్ ఇవ్వండి. అలాగే థ్రెడ్ పైన కూడా ఒక రఫ్ ఇచ్చేయండి చివర్లో. ఇప్పుడు మళ్ళీ మనకు సింగిల్ పాదం అవసరం లేదు, మళ్ళీ ఎప్పటిలాగే డబుల్ పాదమే పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టేసి మనం మెడపట్టి ఏ విధంగా అయితే మడత పెట్టి కుడతామో ఇంకా సేమ్ అలాగే. ఆల్రెడీ పైపింగ్ ఎలా వేయాలో ఛానల్లో ఉంది, చూడొచ్చు. అందుకనే ఇది జూమ్ చేసేటప్పటికి మీకు లైట్గా కొంచెమే కనపడుతుంది అన్నమాట. ఇలా అంచు మడత వేసుకుంటూ కుట్టుకోవాలి. ఎందుకంటే మనం థ్రెడ్ పెట్టి కుట్టేటప్పుడు మనం ఏం ఫోల్డింగ్ చేయలేదు కదా. ఇలా దీనిపైన కుట్టేటప్పుడు మనం అంచు మడతేసి కనుక కుడితే ఇక మనకి ఈజీగా ఉంటుంది, ఇంకా హెమ్మింగ్ కూడా పని ఉండదు అన్నమాట. పాదం లేపుకుంటూ కొంచెం కుట్టేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర, ఎందుకంటే క్రాస్ ముక్క కాబట్టి కొంచెం సాగిపోయినట్టు ఉంటుంది అన్నమాట. మనం పైపింగ్ తీసుకున్న క్లాత్ దాన్ని సరి చేసుకుంటూ మనకి ఫోల్డింగ్ వచ్చే కాడ కొంచెం ఇబ్బంది అనుకుంటే పాదం లేపి ఫోల్డింగ్ చేసుకొని నిదానంగానే కుట్టుకోవచ్చు. ఇలా నీట్గా దాని మీద కుట్టేసేయటమే, ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. కానీ నేను సింగిల్ పాదం మీదే వేస్తానన్నమాట పాదం పైపింగ్ అనేది. అదిగో చూడండి పైపింగ్ ఎలా వచ్చిందో. పైపింగ్ చూడండి ఎంత సన్నగా వచ్చిందో. మనకి హ్యాండ్స్కి ఎల్లో కలర్ ఉంది కాబట్టి సేమ్ అదే కలర్ మనం పైపింగ్ వాడాము. హ్యాండ్స్కి అయితే పైపింగ్ వేయట్లేదు, ఎందుకంటే బార్డర్ ఉంది కదా. లైనింగ్ అనేది తిప్పి పైన కుట్టి వేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్లు వేసుకుందాం. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ చెయ్యి జాయింట్ వేస్తున్నామా అని చెప్పి ముందుగా చూసుకోండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పి చూసుకొని దేనికి దానికి అది చూసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి తేడా ఉంటుంది. నేను చాలా బ్లౌజులు చూశాను అలాగా. ఒక్కొక్క చెయ్యి లూజు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క చెయ్యి లూజ్ తక్కువ ఉంటుంది అన్నమాట. కానీ అందరికీ అలా ఉండదు, కొన్నిటికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం చెయ్యి లూజ్ చూసాం కదా, అలాగే చంక దగ్గర కూడా సేమ్ అలాగే చూసుకొని మీరు కావాలంటే మార్కింగ్ పెట్టుకోవచ్చు. నేనైతే స్ట్రైట్గా కుట్టేస్తున్నాను చూసుకొని. ఇట్లా స్ట్రైట్గా ఏ క్లాత్ని కూడా మీరు లాగద్దు, నీట్గా సరి చేసుకోండి అంతే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా వేసాం కదా, ఇక్కడ ముందు పార్ట్కి ఎంతవరకు ఉందో కూడా చూసుకొని అలా కుట్టు వేసేసుకోండి. లాగితే ఒకటి ఎక్కువ తక్కువనే వచ్చేసిద్ది అనమాట. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి క్లాత్ క్రాస్గా వేస్తాం కాబట్టి సాగిద్ది అనమాట లాగితే. అలాగే ఇప్పుడు రెండో చెయ్యి కూడా ఇట్లా సమానంగా పెట్టుకొని ఏ చెయ్యి అని చూసుకొని కరెక్ట్గా మనం ఎక్కువ ఉంచాల్సిన పని లేదు. సమానంగా అది ఎంత అయితే కుట్టు వరకు ఉందో ఆ కుట్టులాగే
సమానంగా పెట్టుకోండి. అక్కడికి కిందది కూడా స్ట్రైట్గా పట్టేసుకోండి గట్టిగా అక్కడ, ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర ఒకటి కిందకి ఒకటి పైకి పడకుండా ఉండిద్ది అన్నమాట కుట్టు. చూడండి ఇట్లా నీట్గా ఇది కూడా చూసుకోండి, ముందు పార్ట్కి కుట్లు ఎంతవరకు ఉన్నాయా అని, అంతవరకు అన్నమాట. దాని ప్రకారం మనం కుట్టు వేసుకుంటే మనకి ఇంకా కరెక్ట్గా వచ్చేసిద్ది నడుము లూజ్ అనేది. చివరన రఫ్ ఇచ్చేసి ఇప్పుడు మనం ఒక్కసారి ఆది బ్లౌజ్తో చూద్దాము నడుము లూజ్ ఎలా ఉందో. చూడండి షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో సేమ్ అంతే ఉంది. ఇది కరెక్ట్గా సరిపోయిందనమాట. ఈ విధంగా సైడ్ జాయింట్లు వేసుకోండి. ఒక బ్యాక్ పార్ట్ డాట్స్ మాత్రం ఒక్కొక్కరు అవతలకి ఇవతలకి పడుతుంటాయి, కానీ అంతా కూడా కరెక్ట్గా వచ్చిద్ది అనమాట. కానీ షోల్డర్కి ఎదురుగానే ఉండాలి బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ముందుకి లాగకుండా ఉండిద్ది. ఇట్లా ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోండి. 3 కుట్లు అయితే వేస్తాను నేను. 3 కుట్లు ఇలా ఫస్ట్ లాస్ట్ అనేది కంపల్సరీ రఫ్ ఇచ్చేయండి హ్యాండ్స్ కట్ దగ్గర కూడా. ఇప్పుడు మనకి చివరన ఎంతవరకు అయితే ఖర్చు కావాలో అంతవరకు ఉంచుకొని ఇట్లా లాస్ట్కి ఒక కుట్టు వేసేయండి. ఇలా లాస్ట్కి ఒక కుట్టు వేసి ఆ కుట్టు తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే రెండో దానికి కూడా 3 కుట్లు అనేది వేసేసేయండి. ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే వేసుకునే వాళ్ళ తీరుని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళు ఎలా ఇష్టపడుతున్నారా అని మనం తెలుసుకోగలిగితే దానికి తగ్గట్టు మనం కుడితే అప్పుడు బ్లౌజ్ అనేది సెట్ అయ్యిద్ది. బ్లౌజులు అన్నీ కూడా ఒకేలా ఉండవు. ఇట్లా లాస్ట్కి ఒక కుట్టు అయితే వేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. 3 కుట్లు వేసేసాం కదా, ఆ కుట్లు వేసేటప్పుడు కూడా పాదం ఖర్చు వెడల్పు అన్నమాట. పాదం పెడితే ఎంత అయితే ఉంటుందో అంత గ్యాప్ ఇచ్చి వేయాలి. అలా గ్యాప్ ఇచ్చి వేయటం వల్ల వాళ్ళకి టైట్ అయినప్పుడు ఓడ తీసుకున్నా కూడా సరిపోయిద్ది అన్నమాట. కొంచెం లూజ్ కావాలనుకున్నా అలాంటి వాళ్ళ కోసం. ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది 2 వైపులా కట్ చేసేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం బ్లౌజ్ కుట్టడం అయిపోయింది. ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి నేను ఇప్పుడు అరగంటలో ఈ బ్లౌజ్ అయితే కుట్టేసాను అనమాట. ఇంకా వీడియో తీసేటప్పటికి లేట్ అయింది, కానీ ఇంకా త్వరగానే అయిపోయింది. చూడండి ప్లస్ గుర్తు కూడా ఎలా వచ్చిందో చూడండి, పర్ఫెక్ట్గా కుట్టేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే ఆల్రెడీ ఛానల్లో ఉంది, చూడండి. మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకొని కుట్టగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.